अपना सुनना है। मैं खंडपुर केजीबी में हिंदी अध्यापिका का रूप में काम कर रही हूँ। आदरणीय गुरुजनों और सभी अधिकारीगणों को मेरा सादर प्रणाम। मेरी साथी शिक्षिकाओं को सप्रेम नमस्ते। प्यारे बच्चों को मेरा आशीर्वाद। बच्चों, तुम सभी कैसे हो? मैं आशा करती हूँ कि तुम सभी ठीक हो। मैं भी ठीक हूँ। बहुत अच्छे हैं। कल 9वीं कक्षा पाठ्य पुस्तक सुगंध वन के अंतर्गत दूसरा पाठ गाने वाली चिड़िया के बारे में आधा विषय सिखाए हैं ना। నిన్న మీరందరూ 9వ తరగతిలోని రెండో పాఠమైనటువంటి గానే వాలే చిడియా అనే పాఠం గురించి సగం పాఠం గురించి నేర్చుకున్నారు కదా। आज बाकी पाठ के बारे में सिखाएंगे। అంటే ఈరోజు మిగతా పాఠం నేర్చుకుందాం। ठीक है ना। पहले पहल मैं इस पाठ के संबंधित कुछ प्रश्न पूछती हूँ। ध्यान से सुनकर और उत्तर बताओ। गाने वाले चिड़िया कैसा पाठ है? गाने वाले चिड़िया कहानी पाठ है। वेरी गुड। गाने वाले चिड़िया पाठ में राजा कहाँ रहता था? राजा सुंदर महल में, अपनी सुंदर महल में रहता था। राजा को किस पर बहुत गर्व था? राजा को अपने महल पर, अपने सुंदर महल पर, राजा को अपने सुंदर महल पर बहुत गर्व था। महल देखने के लिए कौन आते थे? महल देखने के लिए कोने कोने से యాత్రి ఆతే అంటే మహల్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు అక్కడికి వస్తూ ఉండేవారన్నమాట। यात्रियों ने यात्रा वर्णन में क्या लिखा? यात्रियों ने यात्रा वर्णन में महल की सुंदरता और गाने वाले चिड़िया के बारे में लिखा। चिड़िया कैसे गाती थी? चिड़िया मधुर स्वर में गाती थी। चिड़िया कैसे गाती थी? चिड़िया मधुर स्वर में गाती थी। चिड़िया को ढूंढने के लिए सैनिक कहाँ गए? అంటే పక్షిని వెతకడానికి సైనికులు ఎక్కడికి వెళ్ళారు? चिड़िया को ढूंढने के लिए सैनिक जंगल में गए। పక్షిని వెతుకుట కొరకు సైనికులు అడవికి కదా వెళ్ళింది। गाने वाले चिड़िया को किसने देखा? అంటే గానే వాళ్ళ చిడియాను అంటే పాటపాడే పక్షిని ఎవరు చూశారు? గానే వాళ్ళ చిడియా కో ఏక్ లड़कीనే देखा। పాటపాడే పక్షిని ఒక బాలిక చూస్తుంది। సరే, ఇప్పుడు మిగతా పాఠం మనం ఇప్పుడు నేర్చుకుందాం। आज बाकी पाठ के बारे में सिखाएंगे। चलिए, पहला मैं पाठ पढ़ती हूँ। ध्यान से सुनिए। एक दिन నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నామా? నిన్న गाने वाले चिड़िया पाठ को गाना को मुग्ध होकर राजा ने चिड़िया को लिए एक सोने सा पिंजरा बनवाया। अंतवరకు కదా। गाने वाले चिड़िया के संगीत सारे राज्य में धूम मच गई। అంటే పాట పాడే పక్షి యొక్క సంగీతం ఆ రాజ్యం అంతటా వ్యాపించింది। అంటే ఫలాని పాట పాడే పక్షి అంటే పలానా చోట అడవులలో ఒక పాట పాడే పక్షి ఉండేది। అది
రాజ్యసభకు వచ్చి చక్కగా చాలా మధురంగా పాట పాడింది అనే విషయము రాజ్యమంతటా తెలిసిపోయిందనమాట. ధూమ్ మచ్చాన్ అంటే అది ముహావర్ అనమాట. వ్యాప్త హోన్ అని వస్తుంది. ఇప్పుడు అగలా అనుच्छेद के मैं पढ़ती हूँ, ध्यान से सुनिए। एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। ఒకరోజు పక్షికి ఖేతోమే, ఖేత్ అంటే పొలము, ఇంగ్లీష్లో ఫీల్డ్ అంటారు, పొలాలలో పనిచేస్తున్నటువంటి, మెహనత్ అంటే శ్రమిస్తున్నా, పరిశ్రమ చేస్తున్నా అంటే కష్టపడుతున్నా, కిసానోంకి అంటే రైతులు, కిసాన్ అంటే రైతులు, కృషక్ అన్నా రైతులే, కిసాన్ కా పర్యాయ శబ్దు కృషక్ అని వస్తుంది. కిసానోంకి యాదాయి అంటే యాదాన్ అంటే స్మరణ కన్నా గుర్తు తెచ్చుకుందనమాట, గుర్తుకు వచ్చేసింది, గుర్తుకొచ్చారు రైతులు. ఇది కూడా ముహావర అండర్లైన్ చేసుకోండి. ఒకరోజు పక్షికి పొలాల్లో పనిచేస్తున్నటువంటి, పొలాల్లో శ్రమిస్తున్న రైతులు గుర్తుకొచ్చారనమాట. ఉన్ సబ్సే మిల్నే ఒక కేతంకి ఓ నికల్పడి, వెంటనే అది వాళ్ళందరినీ కలియుట కొరకు పొలాల వైపు బయలుదేరి వెళ్ళిపోయిందనమాట. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? రాజమహల్ నుంచి పొలాల వైపు వెళ్ళిపోయింది. ఎందువల్ల? రైతులు పొలంలో కష్టపడి పనిచేస్తున్న రైతులు గుర్తుకొచ్చారు. వాళ్ళను చూసి వాళ్ళకు తన యొక్క సంగీతం వినిపించాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయింది. జబ్ రాజాకు చిడియా దికాయి నహీది, ఎప్పుడైతే పక్షి పొలాల వైపు వెళ్ళిందో అప్పుడు రాజుకు పక్షి కనిపించలేదన్నమాట. తో వహ్ దుఃఖీ హువా ఔర్ అస్వస్థ హో గయా, అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు. దుఃఖీ హువా అంటే చాలా విచారించాడు, తనలో తను చాలా దుఃఖించాడు అనమాట, బాధపడి ఆ విధంగా చింతించి బాధపడి అనారోగ్యానికి గురయ్యాడు. అంటే అస్వస్థ అంటే అనారోగ్యానికి గురయ్యారనమాట. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతిత్తి, రాజ్యంలో మొత్తం రాజ్యమంతా అంటే రాజ్యంలో ప్రజలందరూ మొత్తం రాజ్యమంతా రాజు యొక్క అనారోగ్యం గురించి బాధపడుతున్నారు. చింతిత్తి అంటే బాధపడుతున్నారు, చింతిత్ కర్ణ అంటే వ్యాకుల్ కర్ణ. సభీ సోచనే లగేకి రాజాకు కైసే బచాలే, అందరూ ఆలోచిస్తున్నారు ఏమనంటే రాజాకు కైసే బచాలే, రాజుగారిని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. రాజు అనారోగ్యం పాలయ్యారు, రాజును అనారోగ్యం బారి నుంచి ఏ విధంగా మనము రక్షించుకోవాలనే విషయం గురించి మొత్తం రాజ్యం అంతా ఆలోచించారన్నమాట, ఆలోచిస్తూ ఉన్నారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్మే కహా, ఒకరోజు రాజు హీనస్వరంతో అంటే చాలా నీరసంగా చెప్పారు. ఏమని చెప్పారంటే సంగీత్ అంటే నాకు సంగీతం కావాలి అని నీరసంగా చెప్పారనమాట. చిడియాకా గానా సున్వావో, పక్షి యొక్క సంగీతాన్ని వినిపింపచేయండి. అంటే మీరందరూ కలిసి ఎక్కడున్నా ఆ పక్షిని తీసుకొచ్చి ఆ పక్షి యొక్క సంగీతాన్ని నాకు వినిపింపచేయండి అని చాలా నీరసంగా చెప్పారనమాట. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియాకు కైసే బులాయే, రాజు యొక్క దర్బార్లోని సభికులందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఏమని? చిడియాకు కైసే బులాయే, పక్షిని ఎలా పిలవాలి అంటే ఎక్కడుందని పిలవాలి, ఏ విధంగా ఎక్కడుంటుందని తీసుకురాగలం మనము అంటే పక్షి యొక్క జాడ, పక్షి యొక్క అడ్రస్సు ఎవరికి తెలియదన్నమాట. కానీ రాజు మాత్రం పక్షి యొక్క సంగీతాన్ని వినిపింపచేయమని కోరుతున్నారు మనల్ని. మరి ఏ విధంగా మనం పక్షిని తీసుకొచ్చి రాజుకు పక్షి యొక్క సంగీతాన్ని మనం వినిపింపచేయగలము అని అందరూ ఆలోచించారనమాట. తవి ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా, అప్పుడే వాళ్ళు అలా ఆలోచిస్తుండగానే అప్పుడు వెంటనే వాళ్ళకి పక్షి యొక్క సంగీతము వినిపించింది. ఏ సబ్ ఆవాజ్కి ఊరు దేఖనే లగే, వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ పక్షి యొక్క సంగీతం అంటే ఆ పక్షి యొక్క పాట వినిపించిన దిశ వైపు చూశారనమాట. చిడియా అప్ని మధుర ఆవాజ్మే గా రహీ థీ, అటువైపు చూస్తే అక్కడ రాజ్మహల్ బయట నుంచి దూరం నుంచి పక్షి తన యొక్క మధురమైన కంఠంతో చాలా చక్కగా మధురంగా పాడుతూ ఉందన్నమాట. యహ దేఖ్నే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి,
ఇది చూసిన వెంటనే అందరికీ ప్రాణం కూటపడింది, అంటే ప్రాణం లేచి వచ్చినట్టయింది. అంటే మన స్థిర్ హోనా, జాన్వై జాన్ ఆజానా అంటే మన స్థిర్ హోనా అమ్మ. ఇది ముహావరి అండర్లైన్ చేసుకోండి. జాన్వై జాన్ ఆజాన్ అంటే మన స్థిర్ హోనా అంటే మనసు స్థిమితం పడింది. అంతవరకు రాజు అనారోగ్యం పాలయ్యారు. రాజు మళ్ళీ పక్షిని తీసుకొచ్చి సంగీతాన్ని వినిపింపజేయమని కోరారు. ఏ విధంగా పక్షిని మనం తీసుకురాగలము, ఎక్కడుందని తీసుకురాగలము, రాజును మనం ఏ విధంగా రక్షించుకోవాలని అందరూ రకరకాలుగా పరిపరి విధాల రాజు యొక్క అనారోగ్యం గురించి, రాజు యొక్క అస్వస్థత గురించి చింతిస్తూ ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు వెతకకుండానే పక్షి తనంతట తాను వచ్చి రాజుకు తన పాటను వినిపించేసరికి వాళ్ళందరికీ మనసు స్థిమితపడింది, అంటే ప్రాణం కుట్టబడింది అనమాట. జాన్మే జానా ఆజాన అంటే మనసు స్థిమితపడ్డ, మనసు తెరిపోనాను, प्राणों कुटपट्टा। किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। అయితే పక్షి తనంతట తాను ఏ విధంగా రాగలిగిందంటే కిసానం కే ద్వారా, అంటే రైతుల ద్వారా పక్షికి రాజు యొక్క అనారోగ్యం గురించి తెలిసిందనమాట. రైతులు ఇట్లా రాజుకు నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా, కాబట్టి రాజు అక్కడ నీ మీద బెంగతో అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. కాబట్టి పక్షి ఆ విధంగా, అంటే పక్షి చెప్పిండొచ్చు, లేకపోతే రాజు ఇలా పక్షి పాట వినందున అనారోగ్యం పాలయ్యారు, లేకపోతే రాజు సడన్గా అనారోగ్యం పాలయ్యారు అని ఎవరికి తోచినట్టు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటే పక్షి అది విని వచ్చేసింది. రాజు అసలు ఎలా ఉన్నారు, రాజు అనారోగ్యం పరిస్థితి ఏంటి నేను చూసి వెళ్దాం అన్నట్టు ఒకసారి వచ్చేసింది. లేకపోతే రాజు మెయిన్ సంగీతము అంటే ఇష్టం కదా, నా సంగీతం వినందున కూడా రాజు అనారోగ్యం పాలయ్యవచ్చు అనే ఆలోచనతో ఏదైతేనేమి పక్షి తనంతట తాను రైతుల ద్వారా రాజు యొక్క అనారోగ్య స్థితి తెలుసుకొని స్పందించి వెంటనే తనంతట తాను రాజభవనానికి వచ్చి రాజుకు తన మధురమైన సంగీతాన్ని వినిపింపజేసి రాజును స్వస్థత పరిచిందనమాట. तुरंत वह राजा को अपने संगीत सुनाने आ पहुंची। ఆ విధంగా రైతుల ద్వారా విన్న వెంటనే పక్షి తనంతట తాను వెంటనే వచ్చి అక్కడ రాజుకు తన సంగీతాన్ని వినిపింపచేయడానికి కొరకు అక్కడికి వచ్చి చేరింది. జైసే జైసే వह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती। ఏ విధంగా అయితే పక్షి పాట పాడుతూ ఉన్నదో అలా రోజు దాని పాట వింటూ ఉండడం వల్ల రాజు తన యొక్క అనారోగ్యాన్ని దూరం, అంటే తన అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడయ్యాడనమాట. అంటే అనారోగ్యాన్ని దూరం చేసుకుని ఆరోగ్యవంతుడయ్యాడు, అంటే స్వస్థత చేకూరింది రాజుకు. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. ధీరే అనేది క్రియా విశేషం అమ్మ. రాజు నెమ్మదిగా, అంటే మెల్లమెల్లగా పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సంగీతం వినడంతో రాజు హాస్పిటల్కి వెళ్ళలేదా, రాజు వైద్యం సంప్రదించలేదా, సంగీతం వినడంతో రాజుకు ఏ విధంగా స్వస్థత చేకూరింది అని డౌట్ మనకు రావచ్చు. అవును కదా, దానికి మీకు సంగీతం యొక్క స్పెషాలిటీ, సంగీతం ప్రాముఖ్యత ఏంటో మీకు కొంచెం చెప్తానమ్మా, జాగ్రత్తగా వినండి. మనకు లలిత కళలు అనేవి 64 కళలు అనమాట. అందులో చతుషష్ఠి కళామే సంగీత్ ఏక్ కళా హై. అంటే 64 కళల్లో చతుషష్ఠి అంటే 64 కళలు. 64 కళల్లో సంగీతం అనేది ఒక గొప్ప కళ అనమాట. ఈ సంగీతంలో 7 స్వరాలు ఉంటాయి. అవేంటంటే సారి గామ పాదాని అని సప్తస్వరాలు అంటారు వాటిని. ఆ సప్తస్వరాలు ఉంటాయి. అలానే సంగీతంతో రాళ్ళను కూడా కరిగించవచ్చని మనం ఒక పౌరాణిక సినిమాలో జగదేక వీరుని కథ అనే సినిమాలో మీరు చూసే ఉంటారు. అంటే ఆ సినిమా చూసిన వాళ్ళైతే ఆ విషయం తెలుస్తుంది. అక్కడ సంగీతంతో ఒక పెద్ద బండరాయిని కరిగిస్తాడనమాట. అలానే శిశుర్వేత్తి పశుర్వేత్తి అని ఉందన్నమాట ఒక సంస్కృత సూక్తి.
శిశుర్వేతి పశుర్వేతి అని అంటే శిశువులు కానీ పశువులు కానీ అలానే పాములు కూడా సంగీతానికి స్పందించి అంటే మైమర్చిపోతుంది. ఇప్పుడు శిశువులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళమ్మ వెంటనే ఏం చేస్తుంది, తనకు సంగీతం తెలియకపోయినప్పటికీ పాట రాకపోయినప్పటికీ ఆ టైంకి ఏదో ఒకటి చిన్న కూని రాగం తీస్తుంది, చిన్న లాలిపాటలాగా లాలిజో లాలిజో అని, లేకపోతే జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద అని, లేకపోతే లాలిజో లాలిజో ఊరుకో పాపాయని, అట్లా రకరకాలుగా లాలిపాటలు పాడిని. అలా జోకట్టు వెంటనే ఆ చిన్న బాలుడు శిశువు, చోటాసా శిశువు ఆ సంగీతానికి, ఆ తల్లి వచ్చి రాని సంగీతం పాడినప్పటికి కూడా ఆ శిశువు అతనికి చాలా మహానందాన్ని కలిగించి హాయిగా నిద్రపోతాడనమాట. అలానే పశువులు కూడా సంగీతం వింటూ మైమర్చిపోయి అవి హ్యాపీగా అంటే గడ్డి తింటాయి. అలానే ముఖ్యంగా సర్పాలు నాదస్వరం అంటారు సంగీతంలో. నాదస్వరం అనేది ఊదడం వల్ల దానికి అనుగుణంగా ఇవి బాగా నాట్యం చేయడం మీరు కొంతమంది గమనించి ఉంటారు. చూడండి, వాళ్ళు ఎక్కడన్నా పల్లెల్లో గ్రామాల్లో ఆ నాదస్వరానికి అనుగుణంగా పాములు నాట్యం ఆడడం అప్పుడప్పుడు చూపిస్తుంటారు. సరే, ఎప్పుడన్నా మీరు చూడొచ్చు. అలానే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, తాన్సేన్ అని ఒక ఆస్థాన సంగీత విద్వాంసులు ఉన్నారు. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన దీపారాగం అనే ఒక ఆలాపనతో, మామూలుగా అయితే మనము దీపాలని ప్రమిదల్లో నూనె పోసి కానీ నెయ్యి పోసి కానీ కదా వెలిగించేది. కానీ అతను తన సంగీతంతోనే ఎటువంటి ఆయిల్ లేకుండా, ఎటువంటి నెయ్యి లేకుండా దీపాల్లో ప్రమిదల్లో తన సంగీతంతో ఆ దీపాలన్నింటినీ వెలిగించి అందరినీ అప్రపరిచారనమాట. దీన్ని బట్టి మనకేమని అనిపిస్తుంది, సంగీతము అందరికీ మనోరంజాన్ని అంటే మనసుకు ఆహ్లాదం కలిగించేది కాకుండా సంగీతానికి ఒక గొప్ప శక్తి ఉంది. అంటే సంగీతంతో రోగాలు నయం చేయవచ్చు, ఇంకా కొన్ని గొప్ప గొప్ప పనులు చేయవచ్చు అని మనకు తెలుస్తుందన్నమాట. అంటే సంగీత్ ఏక్ మనోరంజన్ కా సాధన హై. అంటే సంగీత్ అనేది మన మనసుకు రంజింపజేసే సాధనం, అంటే ఆనందాన్ని ఇచ్చే సాధనము. హ్యాపీగా మనకు ఏదన్నా టెన్షన్స్తో ఉన్నప్పటికీ, బాధతో ఉన్నప్పటికీ, లేకపోతే కొంచెం నిద్ర పట్టకుండా ఇట్లా ఎటువంటి మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆరోగ్యం బాగాలేనప్పటికీ కొంచెం ఫ్లూట్ మ్యూజిక్ కానీ ఏదైనా సంగీతం వినసొంపైన సంగీతం వింటే ఆటోమేటిక్గా మనకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది, మన మనసుకు హాయినిస్తుంది అన్నమాట. సంగీతానికి అంత గొప్ప శక్తి ఉంది. ఇక్కడ రాజుగారు కూడా అంతే కదా, అతను తన అనారోగ్యాన్ని పక్షి యొక్క సంగీతంతో పోగొట్టుకొని ఆరోగ్యవంతులయ్యారు కదా, పూర్తి ఆరోగ్యవంతులు. అలానే ఇంకోటి, మనం ఏదైనా పని చేసినప్పటికి కూడా పాటలు వింటూ పని చేస్తాయి. మనకు అసలు ఆ పని చేసిన కష్టమే, ఆ పని యొక్క అలసటే అనేది తెలియదన్నమాట. అందుకని ఇప్పుడు చాలామందికి పాటలు వింటూ వాళ్ళు ఎంత పెద్ద కష్టమైన పని అయినా హ్యాపీగా ఈజీగా చేసేయగలుగుతున్నారు. అంటే ఆ సంగీతంలో వాళ్ళు మైమర్చిపోయి వాళ్ళు చేసే శ్రమను అనేది వాళ్ళు తెలియకుండా చేసుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా రాజు సంగీతంతో అంటే పక్షి యొక్క పాటతో పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు కదా. అప్పుడు రాజు పక్షితో ఏమంటున్నారు వినండి. వే చిడియాసే బోలే. వే అంటే ఎవరు? రాజు పక్షితో అన్నారనమాట. ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో. ప్రియమైన పక్షి, నా దగ్గరికి తిరిగి రమ్ము. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా. నేను ఎల్లప్పుడూ రాజ్మహల్లో ఉంచుతాను, రాజ్మహల్లోనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. నీకు పొలాల వైపు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు కావాల్సిన తిండి గింజలు వేరేరి వెతికి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా రాజ్మహల్లో ఉండేటట్టు చూస్తాను, నీకు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాను. ఆల్రెడీ మహారాజు
ఈ పక్షి కోసం బంగారు పంజరాన్ని చేయించి రాజమహల్లోనే ఉంచాడు. కానీ ఈ పక్షికే పొలాల వైపు ఉన్న రైతులు గుర్తుకొచ్చి, శ్రామికులు గుర్తుకొచ్చి వాళ్ళ యొక్క అలసటను దూరం చేయడం కొరకు పొలాల వైపు వెళ్ళింది కదా. కాబట్టి అయినా ఇక్కడ మళ్ళీ మహారాజు గారు ఏమని అడుగుతున్నారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో, ప్రియమైన పక్షి నా దగ్గరికి తిరిగి రమ్ము, మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నేను ఎల్లప్పుడూ ఈ రాజ్మహల్లో ఉంచుతాను అని అంటే అప్పుడు పక్షి ఏముంటుందో వినండి. చిడియా బోలి, నహీ మహారాజ్, ముझे अपना సంగీత్ मेहनत करने वालों को भी सुनाना है. లేదు మహారాజా, నా యొక్క సంగీతాన్ని పరిశ్రమ అంటే శ్రమ చేసే కష్టజీవులకు కూడా వినిపించాలనుకుంటున్నాను, వినిపించాలి కూడా. నేను నా యొక్క సంగీతాన్ని కేవలము రాజమహల్లో ఉండే మీకే కాకుండా పొలాల్లో కష్టపడి పనిచేస్తున్న రైతులకైతేనేమి, శ్రామికులకైతేనేమి అందరికీ నా యొక్క సంగీతం వినిపించాలని అనుకుంటున్నాను. మై హర్ దిన్ యహా ఆవూంగా, కానీ మీకైతే వినిపించనని మీరు బాధపడద్దు, ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునావూంగి, ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తాను, తమరికి కూడా నా యొక్క సంగీతాన్ని వినిపిస్తాను అని పక్షి చాలా వినయంగా రాజుగారితో చెప్పిందనమాట. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला. పక్షి యొక్క మాటల ప్రభావం రాజు మీద పడింది. అంటే పక్షి యొక్క మాటలు రాజుని బాగా ప్రభావితం చేశాయన్నమాట. చేసి రాజు ఏమంటున్నాడో వినండి. రాజానే కహా, వాహ్ तुम महान हो चिड़िया, तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. అప్పుడు రాజు అన్నారు ఏమనంటే, వాహ్ అంటే ఇక్కడ వాహ్ అనేది ఆశ్చర్యార్థకము, విస్మయాది బోధకం అన్నమాట. మనకు భాషాంశాల్లో సంజ్ఞ, సర్వనాం, క్రియా విశేషణ్, తర్వాత సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్ అంటారు. అలా ఇక్కడ వాహ్ అనేది విస్మయాది బోధకు చెందింది. ఇక్కడ రాజు చాలా ఆశ్చర్యంగా, వాహ్ నువ్వు ఎంత గొప్పదాని పక్షి, నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు మహాన్ హో చిడియా అంటే నువ్వు చాలా గొప్పదానివి అంటుంటాం కదా. మనం ఎవరైనా గొప్ప పని చేస్తే అమ్మా నిజంగా మీరు చాలా గొప్పవారండి, చాలా మహానుభావులు అని అంటుంటాం కదా. అట్లా ఇక్కడ రాజు కూడా పక్షిని ఆ విధంగా మెచ్చుకున్నాడంట. తుమ్ మజ్దూరం और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, నువ్వు కేవలము ఈ శ్రామికులు మరియు రైతుల గురించి ఆలోచించి రాజమహల్ యొక్క సుఖాన్ని కూడా నువ్వు త్యాగం చేసుకోవాలనుకుంటున్నావు కదా. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, కానీ నేను వారికి ఏం చేయగలను అని, నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు వారి కొరకు, కానీ నేను వారికి ఏం చేయగలను అని రాజు అన్నాడనమాట. అప్పుడు పక్షి అంటుంది చూడండి, చిడియా బోలి, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है. వెంటనే రాజు నేను వారికి ఏం చేయగలను అని అనేసరికి పక్షి ఏమంటుంది, క్యో నహీ మహారాజ్, మీరు ఎందుకు చేయలేరు, ఎందుకు చేయలేరు మీరు చేయగలిగింది ఏంటంటే, మీరైనా ఇంకెవరైనా సరే मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఎవరైనా సరే ఆ శ్రామికుల కొరకు మరియు రైతుల గురించి ఆలోచించాలి, వాళ్ళు పడే శ్రమ గురించి. అయ్యో, లోకంలోని ప్రజలందరి కొరకు శ్రామికులు, రైతులు ఇంత కష్టపడుతున్నారు కదా, ఎండనక, గాలనక, వాననక, అహర్నిశాలు కష్టపడుతున్నారు కదా. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడే వాళ్ళకు సహాయం చేయాలి అనే భావన మనలో ఆటోమేటిక్గా కలుగుతుంది. కాబట్టి మరియు వాళ్ళకు ఉనికి సహాయత కన్నా హమారా కర్తవ్యం, వాళ్ళకి ఎటువంటి సహాయం అవసరమైన, ఎటువంటి హెల్ప్ అవసరమైనా మనము వాళ్ళకు చేయడానికి సంసిద్ధులుగా ఉండాలి. అది యొక్క మన ధర్మం కూడా, మన యొక్క కర్తవ్యం అని పక్షి చెప్పింది అన్నట్టు రాజుతో. క్యోంకి ఎందువల్ల వాళ్ళకు అంత మనం ఎటువంటి సమయంలోనే ఏ అవసరమైన మనం వాళ్ళకు సహాయం చేయాలని పక్షి గట్టిగా చెప్తుందంటే, వే హమారే సుఖదాత और అన్నదాత హై, వాళ్ళు మనం సుఖంగా ఉండడానికి మరియు మనకు అన్నాన్ని ఇచ్చే అన్నదాతలు.
మనం సుఖంగా ఉండే సుఖాన్నిచ్చే దాతలు మరియు అన్నం తిని కావాల్సిన ఆహార పదార్థాలను ఇచ్చే అన్నదాతలు అనమాట. అంటే ఇప్పుడు మనం ఇంట్లో వాడే హర్ ఏక్ చీజ్ కార్ఖానో మే తయారీ హో రహీ హై. అంటే మనకు ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా కర్మాగారాల్లో ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఈ కర్మాగారాల్లో పనిచేసే శ్రామికులు వాళ్ళు కష్టపడి వస్తువును తయారు చేస్తేనే కదా మనం అందరం ప్రతి ఒక్కరూ వాడుకోగలిగేది. అలానే మనకు ఎటువంటి ఆహార పదార్థాలు అయినా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొలాల్లో రైతులు ఎండనక గాలనక వాననక అహర్నిశాలు రెయిన్బోలు రాత్రిళ్ళు కూడా పగలు రాత్రిళ్ళు కాపలా కాస్తాయి. ఆ విధంగా కష్టపడి పండించి ధాన్యము పండించి తీసుకొస్తేనే ఆ ధాన్యం మనము కొనగలిగి మనం తినగలుగుతున్నాం. వాళ్ళు అసలు పంటే పండించలేదనుకోండి, పొలాల్లో శ్రమ చేసి పంటే పండించకుంటే మనం ఏ విధంగా మనము ఆ ధాన్యాన్ని తెచ్చుకొని మనం తినగలము? మనకు ముందు అక్కడ వాళ్ళు కష్టపడి పంటలు పండించి ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తే అక్కడ ధాన్యం ఉంటేనే కదా మనం ఎంత డబ్బు పెట్టైనా కొనగలేదు. మన దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం మనం అక్కడ ధాన్యం లేదనుకోండి మనం కొనగలమా? ఒక్కోసారి అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతింటుంటాయి, ఒక్కోసారి అనావృష్టి కారణంగా పంటలు పండవు. అలాంటప్పుడు ధాన్యం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ధరలు కూడా ఎక్కువగా ఉండి సామాన్యులకు కొంచెం అంటే అన్ని రకాల ధాన్యాలు కొనాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. గమనించారా? అందరికీ పాఠం పూర్తిగా అర్థమైందమ్మా? సభీకో పాఠ में पूरा समझ में है ना? वेरी गुड. ఒకసారి इस पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछती हूँ, ध्यान से सुनकर उत्तर बताओ. चिड़िया कहाँ गई? चिड़िया राजमहल से कहाँ गई? चिड़िया राजमहल से खेतों की ओर गए. అంటే పక్షి రాజమహల్ నుంచి పొలాల వైపు వెళ్ళింది. राजा कैसे स्वस्थ गए? राजा ने चिड़िया का संगीत सुनकर अस्वस्थ से स्वस्थ हो गए. हम सभी किसके बारे में सोचना हमारा कर्तव्य है? हम सभी मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. इस पाठ से हमें क्या शिक्षा मिलती है? इस पाठ से किसान और मजदूर समाज में किसान व मजदूर महत्वपूर्ण स्थान है. वे हमारे जीवन के आधार है. उनके प्रति स्नेह सहानुभूति आदि भाव रखना हमारा कर्तव्य है. इसके साथ साथ पशु पक्षियों की संरक्षण करना हमारा कर्तव्य है, हमारा धर्म है. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఈ పాఠంలో కిసాన్ రైతులను మరియు శ్రామికులను గురించే కాకుండా మన ప్రకృతిలో ఉన్న పశుపక్షులను కూడా సంరక్షించుకోవడం మన యొక్క కర్తవ్యము. అవి నోరులేనివని మనలాగా వాటికి పెద్దగా అవి అంటే వాటిని ఏం చేసినా ఎవరు అడగరని అట్లా వాటి వైపు కొంతమంది చులకన భావంతో వాటిని కారణం లేకుండా చంపేస్తున్నారు. చాలా అపరాధం అమ్మ. ఎందుకంటే మనతో పాటు ఈ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే హక్కు వాటికి కూడా ఉంది. కాబట్టి వాటిని సంరక్షించడము మనందరి కర్తవ్యం, మన ధర్మము. మనతో పాటు భగవంతుడు వాటిని కూడా సృష్టించాడు, పశువుని పక్షుల్ని. వాటికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కాబట్టి వాటికి చేతనైనంత వరకు మనము సహాయం అంటే తిండి గింజలు అలాంటివి వేసి నీళ్లు పెట్టి వాటిని బ్రతికే స్వేచ్ఛనివ్వాలి.
అంటే వాటిని సంరక్షించాలి. సమాజంలో రైతులను, శ్రామికులను వాళ్ళ పట్ల స్నేహభావంతో ఉండడము, అలానే వాళ్లకు సహాయం చేయడం మన కర్తవ్యం. అలానే మన ప్రకృతిలో ఉండే పశుపక్షులను కూడా సంరక్షించడము మన యొక్క కర్తవ్యం అని ఈ పాఠం వల్ల మనకు తెలుస్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటానమ్మా. వెరీ गुड। ఈ पाठ का इस पाठ के संबंधित शब्दार्थ और व्याकरणांश बताते हूँ, नोट कीजिए अपने उत्तर पुस्तिका में। इस पाठ के संबंधित शब्दार्थ, विलोम शब्द और मुहावरे के बारे में बताती हूँ, नोट कीजिए। खेत అంటే ఫీల్డ్, ఖేత్ ఇంగ్లీష్లో ఫీల్డ్ అంటాము, తెలుగులో పొలము అంటాం. మెహనత్ అంటే పరిశ్రమ అంటే శ్రమ. మెహనత్ అంటే పరిశ్రమ, హిందీ మీనింగు, తెలుగులో అయితే శ్రమ అంటాం, ఇంగ్లీష్లో అయితే హార్డ్ వర్క్ అని కూడా అంటాం. గహరా అంటే గంభీర్, గహరా అంటే ఏంటి గంభీర్, తెలుగులో ప్రభావము. అస్వస్థత అంటే బీమారి, తెలుగులో జబ్బు, అనారోగ్యం అని కూడా అంటాం. తర్వాత కర్తవ్య అంటే దాయిత్వ, అంటే కర్తవ్యము, బాధ్యత అనే మీనింగ్ వస్తుంది. యాదాన అంటే స్మరణ కర్ణ, యాదాన అంటే ఏంటి స్మరణ కర్ణ, అంటే గుర్తుకు తెచ్చుకుంటా, గుర్తుకు వచ్చుట అనే మీనింగ్ వస్తుంది. కమ్జోర్ అంటే వెరీ వీక్, అంటే బలహీనమైన, నీరసంగా ఉన్న అనే మీనింగ్ వస్తుంది. జాన్ మే జాన్ ఆ జానా అంటే మన స్థిర్ హోనా, జాన్ మే జాన్ ఆ జానా అంటే ఏంటి మన స్థిర్ హోనా అంటే ప్రాణం కూటపడ్డ, మనసు స్థిమితంగా ఉండట. ఇంకోసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఖేత్ అంటే ఫీల్డ్, తెలుగులో పొలము. మెహనత్ అంటే పరిశ్రమ, తెలుగులో శ్రమ. గహరా అంటే గంభీర్, అంటే గంభీరమైన ప్రభావము. అస్వస్థత అంటే బీమారి, తెలుగులో జబ్బు, అనారోగ్యం అని వస్తుంది. కర్తవ్యం అంటే దాయిత్వం, అంటే బాధ్యత, కర్తవ్యము అని వస్తుంది. యాదాన అంటే స్మరణ కర్ణ, అంటే గుర్తుకు తెచ్చుకుంటా, గుర్తుకు వచ్చుట. కమ్జోర్ అంటే వెరీ వీక్, అంటే బలహీనమైన. జాన్ మే జాన్ ఆ జాన అంటే మనసు స్థిర్ హోనా, అంటే ప్రాణం కూటపడ్డ, మనసు స్థిమితపడ్డ. ఇలాంటి సందర్భాల్లో జాన్ ఆ జానా అని వాడతామన్నమాట. అలానే इस पाठ के संबंधित विलोम शब्द के बारे में बताती हूँ, ध्यान से सुनकर और नोट कीजिए। మధుర్ అంటే కడువ, మధుర్ అంటే మధురమైన, కడువ అంటే చేదైన. యాద్ అంటే భూల్, యాద్ అంటే జ్ఞప్తికి వచ్చుట, గుర్తుకొచ్చుట. భూల్ అంటే మర్చిపోవట. స్వస్థ్ అస్వస్థ్, స్వస్థ అంటే ఆరోగ్యము, అస్వస్థ అంటే అనారోగ్యము. బీమారి అని కూడా వ్రాయచ్చు. చింతిత్ అంటే నిశ్చింత్, చింతిత్ అంటే చింతిస్తున్నా, బాధపడుతున్నా. నిశ్చింత్ అంటే ప్రశాంతంగా, నిశ్చింతగా ఉన్నాను. కమ్జోర్ అంటే బలహీనమైన, దానికి విలోమ శబ్దం అంటే మజ్బూత్ అంటే బలిష్టమైన, దృఢమైన, గట్టిదైన అనేది మీనింగ్ వస్తుంది. దిన్ అంటే రాత్, దిన్ అంటే పగలు, రాత్ అంటే రాత్రి. ధీరే ధీరే అంటే మెల్లమెల్లగా, దానికి విలోమ శబ్దం జల్దీ అంటే తొందరగా, వేగంగా. ఇంకోసారి చెప్తాను చూడండి. మధుర్ అంటే కడువ, యాద్ అంటే భూల్, స్వస్థ్ అస్వస్థ్, చింతిత్ నిశ్చింత్, కమ్జోర్ మజబూత్, దిన్ రాత్, ధీరే ధీరే అంటే జల్దీ. అందరు నోట్ చేసుకున్నారా? ముహావరే నోట్ చేసుకోండి. ముహావరే అంటే తెలుగులో జాతీయాలంటాము. జాన్ మే జాన్ ఆ జానా అంటే మనసు స్థిర్ హోనా, అంటే చెప్పాను కదా, జాన్ మే జాన్ ఆ జాన్ అంటే ప్రాణం గుడ్డపడ్డ, మనసు స్థిమితపడ్డ, మనసు స్థిర్ హోనా. ఆవాజ్ దేనా అంటే బులానా, పుకార్నా. ఆవాజ్ దేనా అంటే శబ్దం వినిపించుట, బులానా అంటే పిలుచుట, పుకార్నా అంటే పిలుచుట అని వస్తుంది. ఇక్కడ పక్షి తన యొక్క మధురమైన గొంతు ఆవాజ్ దేనా అంటే పాట వినిపించింది కదా,
అసర్ పడిన అంటే ప్రభావపడిన అంటే ప్రభావం చూపుట. యాద్ ఆనా అంటే స్మరణ కరణ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, చూసుకోండమ్మా. జాన్ మే జాన్ ఆ జానా అంటే మనసు తిరిగిపోనా. ఆవాజ్ దేనా అంటే బులానా పుకార్నా. అసర్ పడినా అంటే ప్రభావ పడినా. యాద్ ఆనా అంటే స్మరణ కర్ణ. మళ్ళీ ఒకసారి శబ్దార్థం చెప్తాను, శబ్దార్థ విలోమ శబ్దం. ఒకసారి ఎక్కడన్నా మిస్టేక్స్ ఏమన్నా రాసింటే చెక్ చేసుకోండి. ఖేత్ అంటే ఫీల్డ్, మెహనత్ అంటే పరిశ్రమ. ఖేత్ అంటే ఫీల్డ్, తెలుగులో పొలం అంటాము. మెహనత్ అంటే పరిశ్రమ, తెలుగులో శ్రమ అంటాము. గహరా అంటే గంభీర్, అంటే గంభీరమైన ప్రభావము అనే మీనింగ్లో వస్తుంది. అస్వస్థత అంటే బీమారి, జబ్బు, అనారోగ్యం అనే మీనింగ్ వస్తుంది. కర్తవ్యం అంటే దాయిత్వం అంటే బాధ్యత, కర్తవ్యము అనే మీనింగ్ వస్తుంది. యాద్ ఆనా అంటే స్మరణ కరణ అంటే గుర్తు తెచ్చుకుంటా. కమ్జోర్ అంటే వెరీ వీక్ అంటే బలహీనమైన, నీరసమైన. జాన్ మే జాన్ ఆ జాన్ అంటే మనస్థిర్ హోనా. విలోమ శబ్దం. మధుర్ అంటే కడువ. యాద్ అంటే భూల్. స్వస్థ్ అంటే అస్వస్థ్. కమ్జోర్ అంటే మజ్బూత్. చింతిత్ అంటే నిశ్చింత్. దిన్ అంటే రాత్. ధీరే ధీరే అంటే జల్దీ. అంటే మధుర్ అంటే మధురమైన, కడువ అంటే చేదైన. విలోమ శబ్దం. యాద్కు విలోమ శబ్దం భూల్. స్వస్థకు విలోమ శబ్ద అస్వస్థ్. చింతిత్కు విలోమ శబ్ద నిశ్చింత్. కమ్జోర్కు విలోమ శబ్ద మజ్బూత్. दिनको विलोम शब्द रात. धीरे धीरे विलोम शब्द जल्दी. मुहावरे. जान में जान आ जान అంటే मन स्थिर होना. आवाज़ देना అంటే बुलाना पुकारना. असर पड़ना అంటే प्रभाव पड़ना. याद आना అంటే स्मरण करना. बच्चों, इस पाठ के संबंधित सारांश बताती हूँ, ध्यान से सुनिए और नोट कीजिए. एक राजा था. అంటే ఒక రాజు ఉండెను. उनका एक सुंदर महल था. వారికి ఒక అందమైన భవనం ఉన్నది. उस महल को देखने जो यात्री आते थे. ఆ మహల్ని చూడడానికి యాత్రికులు వస్తూ ఉండేవారు. वे महल के और गाने वाली चिड़िया के बारे में कई बातें लिखी. వారు అంటే ఎవరంటే ఇక్కడ యాత్రికులు. మహల్ యొక్క అందాన్ని గురించి మరియు పాట పాడే పక్షి గురించి, అంటే ఆ రాజ్యానికి దరిదాపుల్లో ఆ రాజ్యంలో ఉన్న ఆ అడవిలో ఉన్న పాట పాడే పక్షి గురించి అనేక విషయాలు రాశారనమాట. మీకు తెలుసా, కొన్ని మనము సందర్శించే ప్లేస్లలో చివరన అంటే అక్కడికి వెళ్ళి మనం చూసి వచ్చిన తర్వాత ఒక బుక్ పెడతారనమాట. ఆ బుక్లో మనము ఆ సందర్శించిన ప్లేస్ పై మన ఫీడ్బ్యాక్ అంటే మన యొక్క అభిప్రాయం ఏంటో రాసి మనం సంతకం చేయాలన్నమాట. అలానే ఇక్కడ కూడా రాజమహల్ను చూసిన యాత్రికులు వాళ్ళ యొక్క అభిప్రాయం అంటే ఆ మహల్ యొక్క అందాన్ని గురించి వాళ్ళ అభిప్రాయం రాసేవాళ్ళు. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో కూడా మనము మొత్తం మ్యూజియం అంతా చూసి వచ్చిన తర్వాత అక్కడ కింద మనం బయటికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో అక్కడ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో సాలార్జంగ్ మ్యూజియంపై మన అభిప్రాయం రాసి మన సంతకం పెట్టేసి వస్తాం. అలానే ఇక్కడ కూడా రాజమహల్ చూడడానికి వచ్చినటువంటి యాత్రికులు ఆ మహల్ని చూసిన తర్వాత వాళ్ళు ఆ మహల్ యొక్క అందాన్ని గురించి రాస్తూ, అలానే ఆ రాజ్యంలోనే ఉంది కాబట్టి పాట పాడే పక్షి దాని యొక్క స్పెషాలిటీ అంటే దాని యొక్క మధురమైన సంగీతాన్ని గురించి కూడా అనేక విషయాలు రాశారు. రాజానే చిడియాకు దేఖ్నా చాహా. ఎప్పుడైతే యాత్రికులు అలా రాసి వెళ్ళిపోయిన తర్వాత రాజు చదివి ఆ పక్షిని చూడాలనుకున్నారు. उनके सैनिकों ने एक लड़की की సహాయతా సే చిడియా కా పతా లగాయా. వారు తన సైనికులకు చెప్పారనమాట, ఏమని,
మీరు నాకు పాట పాడే పక్షి గురించి ఎందుకు చెప్పలేదు, నా రాజ్యంలోనే ఉన్న అడవిలోనే ఉంది కదా, ఇప్పుడైనా సరే వెళ్ళి ఆ పక్షిని తీసుకొని రండి, ఆ పక్షి యొక్క పాట నేను వినాలి అని తన సైనికులకి పురమాయించాడు. సైనికులు అడవిలోకి వెళ్ళి ఒక లడికి అంటే ఒక బాలిక యొక్క సహాయంతో, అంటే ఆ పక్షి యొక్క అడ్రస్సు ఆ అడవి గుండా రోజు పనిచేసుకొని ఇంటికి వెళ్తున్న ఒక బాలికకు తెలుసు అన్నమాట. కాబట్టి ఆ బాలిక యొక్క సహాయంతో ఆ పక్షి యొక్క అడ్రస్సు తెలుసుకున్నారు. సైనికోంనే చిడియాకో రాజకే పాస్ ఆనేకి ఆమంత్రిద్ది. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత సైనికులు పక్షిని తమ యొక్క పక్షి యొక్క పాట వినాలని కోరుకుంటున్నారని, ఆ పక్షిని రాజ్యానికి రావాల్సిందిగా ఆహ్వానించారన్నమాట. दरबार में चिड़िया की मधुर आवाज़ सुनकर राजा अपने पास रहने की प्रार्थना की. తర్వాత పక్షి అక్కడికి వస్తుంది రాజదర్బార్కి. రాజదర్బార్లో అందరూ పక్షి యొక్క పాట వింటారనమాట. ఆ పక్షి దర్బార్లో అందరికీ తన పాట వినిపించిన తర్వాత ఆ రాజు ఆ పక్షి యొక్క పాటకు ముగ్ధుడై ఆనంద బాష్పాలు వస్తాయి ఆయన కళ్ళ వెంబడి. ఖుషీకే ఆన్సు ఆతే హై. వచ్చిన తర్వాత రాజు ఆ పక్షిని తన వద్దనే ఉండవలసిందిగా, అంటే తన రాజమహల్లోనే ఉండాలని కోరుతారనమాట ఆ పక్షిని. चिड़िया राजा की बात मानकर वहाँ रहने लगी और रोज़ अपने गाना सुनाने लगी. పక్షి రాజు యొక్క మాటను గౌరవించి ఆ రాజమహల్లోనే ఉండిపోయింది. రాజు ఆ పక్షికి ఒక బంగారు పంజరాన్ని తయారు చేయించి దాన్ని అందులో ఉంచి దానికి ఏమేమి అవసరమో ఎప్పటికప్పుడు దానికి అందేటట్టు చూస్తూ పక్షిని తన వద్దే ఉంచుకొని ప్రతిరోజు ఆ పక్షి యొక్క పాట విని చాలా ఆనందించేవాడనమాట. ఈ పక్షి కూడా రాజమహల్ నుండి తన యొక్క పాటతో రాజును ఆనందింపజేసేది. कुछ दिन के बाद चिड़िया को किसानों की याद आकर రాజమహల్ సే చల్ గయి. కొన్ని రోజుల తర్వాత పక్షికి రైతులు గుర్తుకు వచ్చి రాజమహల్ నుంచి వెళ్ళిపోయిందనమాట. రాజా ఉస్కి సోచ్ మే అస్వస్థ హో గయా. రాజు ఆ పక్షిని గురించి ఆలోచనలో పడి ఇంకా దాన్ని గురించి ఆలోచిస్తూ అన్నము తినకుండా నిద్రాహారాలు మాని అనారోగ్య పాలయ్యారనమాట. అంటే పక్షి యొక్క పాట వింటే రాజుకు అంత ఆనందంగా సంతోషంగా ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే పక్షి మీద బాగా బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీద, ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఎక్కడికన్నా ఊరికి అట్లా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద బెంగ పెట్టుకొని జ్వరం అలా వస్తుంది కదా, అలానే పెద్దవాళ్ళు కూడా అంతే. ముసలి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద విపరీతమైన ఆలోచనతో బెంగతో అనారోగ్యం పాలవుతారు. ఇక్కడ రాజు యొక్క పరిస్థితి కూడా అంతే. పక్షి పాట వినకపోవడం వల్ల పక్షి ఇంకా వస్తుందా రాదా అనే రాజు ఆ పక్షి మీద దిగులతో అస్వస్థ హోగయా అంటే అనారోగ్య పాలయ్యారు, జబ్బు పడ్డారనమాట. ఖబర్ సున్క చిడియా వహా ఆయా. ఈ రాజుకు ఇలా అనారోగ్యం పాలయ్యాడు, తన మీద బెంగతో తన పాట వినకపోవడం వల్ల రాజు అనారోగ్యం పాలయ్యాడనే వార్త రైతుల ద్వారా తెలుసుకొని పక్షి అక్కడికి వచ్చిందనమాట. వచ్చి రాజుకు తన యొక్క పాటను వినిపింపజేసి రాజును పూర్తి ఆరోగ్యవంతునిగా అయ్యేటట్టు చూసింది. అంటే రాజు ఆరోగ్యవంతుడు అయ్యేంత వరకు అక్కడే ఉండి రోజు తన పాట వినిపింపజేసి రాజును ఆరోగ్యవంతం చేసిందనమాట. స్వస్థ హోనే కే బాద్ రాజా ఉస్సే అనురోధ్ కియా. ఆరోగ్యవంతుడైన తర్వాత రాజు పక్షిని తన వద్దనే ఉండమని కోరాడనమాట. లేకిన్ చిడియా అప్నా గానా సిర్ఫ్ మజదూరం ఔర్ కిసానంకో హీ సునానా చాహా. కానీ పక్షి తన యొక్క సంగీతంకే రాజుకే కాకుండా రైతులకు మరియు శ్రామికులకు కూడా తన యొక్క పాట వినిపించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు కూడా తన యొక్క పాట వినిపించాలని కోరుకుంటున్నట్లు సున్నితంగా రాజు యొక్క మాటను తిరస్కరించి రాజుకు చెప్పిందనమాట. అంటే పొలాల్లో పనిచేస్తున్న రైతులైతేనేమి, కర్మాగారంలో పనిచేస్తున్న శ్రామికులైతేనేమి వాళ్ళ యొక్క అలసట, వాళ్ళ యొక్క కష్టము, చేసే పని యొక్క కష్టము అలసట దూరం చేసుకో అంటే పక్షి తన యొక్క మధురమైన పాట వినిపించాల్సిన బాధ్యత తనకు ఉందని రాజుకు చెప్పిందనమాట.
इस तरह चिड़िया राजा को मजदूरों और किसानों के बारे में सोचने की और उनकी सहायता करने की सीख दी। ఈ విధంగా ఈ ప్రకారంగా इस तरह అంటే చిడియా అంటే పక్షి రాజుకు శ్రామికులు మరియు రైతుల గురించి ఆలోచించాలి మరియు వాళ్ళకు సహాయం చేయడం మన యొక్క కర్తవ్యం అనే ఒక గొప్ప నీతిని గొప్ప ఆలోచనని రాజులో కలిగింపజేసిందనమాట। ఈ పాఠం యొక్క इस पाठ से हमें क्या शिक्षा मिलती है? मजदूरों और किसानों की सोचना और सहायता करना हमारा कर्तव्य है। उसके साथ प्रकृति में पशु पक्षियों का संरक्षण करना हमारा कर्तव्य है। समझ में है ना बच्चों? मళ్ళీ ఇంకోసారి చెప్తాను, ध्यान से सुनिए। एक राजा था, उनका एक सुंदर महल था। उस महल को देखने जो यात्री आते थे वे महल के और गाने वाली चिड़िया के बारे में कई बातें लिखी। राजा ने चिड़िया को देखना चाहा। उनके सैनिकों ने एक लड़के की सहायता से चिड़िया का पता लगाया। सैनिकों ने चिड़िया को राजा के पास आने की आमंत्रित दी। दरबार में चिड़िया की मधुर आवाज़ सुनकर राजा अपने पास रहने की प्रार्थना की। चिड़िया राजा की बात मानकर वहाँ रहने लगी और रोज़ अपने गाना सुनाने लगी। कुछ दिन के बाद चिड़िया को किसानों की याद आकर राजमहल से चल गई। राजा उसकी सोच में अस्वस्थ हो गया। खबर सुनकर चिड़िया वहाँ आया। स्वस्थ होने के बाद राजा उससे अनुरोध किया, लेकिन चिड़िया अपना गाना सिर्फ मजदूरों और किसानों को ही सुनाना चाहा। इस तरह चिड़िया राजा को मजदूरों और किसानों के बारे में सोचने की और उनकी सहायता करने की सीख दी। सारांश पूरा समझ में है ना? बहुत अच्छे हैं। इस पाठ के संबंधित भाषा की बात के बारे में सिखाएंगे। अनुच्छेद पढ़िए, రేఖాంక శబ్దం పై ధ్యాన్ దీజియే అన్నారు కదా, ఒకసారి ఈ అనుచ్ఛేదను నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి। राजा ने चिड़िया को प्यार से रखा। चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे। चिड़िया का मधुर गान सबको भाता था। चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते हैं कि चिड़िया तुम कितना मधुर गाती हो। ఇక్కడ అండర్లైన్ చేశారు కొన్ని వర్డ్స్ కింద, అవి గమనించండి। राजा ने चिड़िया को प्यार से रखा, इस वाक्य में ने शब्द కింద అలానే కో శబ్ద కింద से ఈ మూటి కింద చేశారు। తర్వాత चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे, అలానే चिड़िया को ఇక్కడ కో కిందను తర్వాత కేలియే తర్వాత సే కింద అండర్లైన్ చేశారు। తర్వాత चिड़िया का मधुर गान सबको भाता था, ఇక్కడ కా కింద తర్వాత కో కింద కూడా అండర్లైన్ చేశారు। తర్వాత चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते हैं चिड़िया तुम कितना मधुर गाती हो। ఇక్కడ सोचते कि हे चिड़िया तुम कितना मधुर गाते हो। ఇక్కడ హే కింద హే చిడియా అనే శబ్దాన్ని హే కింద అండర్లైన్ చేశారు। ఈ ఓసారి చూద్దాం। ఇక్కడ इच्छा रेखांक शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं। రేఖాంక శబ్దం అంటే అండర్లైన్ చేసిన శబ్దాలు। ఇక్కడ ఈ అనుచ్ఛేదం అంటే ఈ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన శబ్దాలు ఒక శబ్దము రెండో శబ్దాన్ని కలుపుతుంది। అంటే एक शब्द दूसरे शब्द का संबंध जोड़ते हैं అంటే ఒక శబ్దం అనేది రెండో శబ్దం యొక్క సంబంధాన్ని కలుపుతుంది। అంటే ఈ మధ్యలో ఈ శబ్దాలు అంటే ఈ నే కానీ కో కానీ సే కానీ కో కేలియే సే కా కో అనే హే ఇలా ఈ శబ్దాలన్నీ ఒక శబ్దానికి రెండో శబ్దానికి
संबंधाన్ని कल्पతున్నాయి అనమాట। इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है। ఈ విధంగా సంజ్ఞ లేక సర్వ అంటే నామవాచకము లేక సర్వనామ రూపంలో ఏ శబ్దాలైనా ఈ వాక్యంలో అన్ని శబ్దాలను గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే ఉసే కారక్ కహతే హై। వీటిని ఏమంటామంటే కారక్ అంటాం। కారక్ అంటే విభక్తి, కారక్ జహన్ అంటే విభక్తి, కారక్ అంటే ప్రత్యయము। కారక్ అంటే ఏంటి? ప్రత్యయము। ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి। रेखांकित शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं। అంటే అండర్లైన్ చేసిన శబ్దాంశము అంటే అండర్లైన్ చేసిన పదాలు వాక్యంలోని ఒక శబ్దం నుంచి ఒక శబ్దంతో రెండో శబ్దాన్ని యొక్క సంబంధాన్ని కలుపుతున్నాయి। ఈ విధంగా సంజ్ఞ సర్వనామకే అంటే నామవాచకం లేక సర్వనామం యొక్క జిస్ రూప్ సే ఏ రూపమైతే ఉందో ఉస్కా సంబంధ వాక్యకి అన్య శబ్దం సే జానా జాతా హై। వాటి యొక్క సంబంధము వాక్యంలో మిగతా శబ్దాలను గురించి మనకు జానా జాతా అంటే తెలియపరుస్తుంది। ఉసే కారక్ కహతే హై। వాటిని ఏమంటాం అంటే ప్రత్యయము అంటాం। ఇప్పుడు కారక్ విభక్తి కారక్ మొత్తము ఎన్నంటే 8 అన్నమాట। కారక్ విభక్తి ఇచ్చారు। ఇవి ఒకసారి మనము ఈజీగా ప్రతి ఒక్కరు కంపల్సరీ నేర్చుకుంటే మన వాక్యంలో ఎక్కడ ఏ విధంగా ప్రయోగించాలో మనము గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట। ఒకసారి ఈ చిన్న పాట కూడా నేర్చుకుంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవాలి। నేను ఒకసారి పాడి వినిపిస్తాను చూడండి। కర్తాని నే కర్మ को कारण से संप्रदान के लिए आपादान से संबंध वाक्य की अधिकरण में पर संबोधने हरि जी। మళ్ళీ ఇంకోసారి పాడి వినిపిస్తాను వినండి। कर्ताने ने कर्म को कारण से संप्रदान के लिए आपादान से अधिकरण में पर संबंध काके की संबोधनी हरियजी। అంటే ఇక్కడ కర్తాకారక్ అనేది నే ప్రత్యయము, కర్తాకారకు నే ప్రత్యయం వస్తుంది, నే విభక్తి ప్రత్యయం వస్తుంది। కర్మకారకు కో విభక్తి ప్రత్యయం వస్తుంది। కరణకు సే కే ద్వారా వస్తుంది। సంప్రదానకు కే లియే కో, ఆపాదానకు సే అనే విభక్తి ప్రత్యయం వస్తుంది। సంబంధకు కా కే కి అనే విభక్తి ప్రత్యయం వస్తుంది। అధికరణకు మే పర్ అనే విభక్తి ప్రత్యయం వస్తుంది। సంబోధనకు హే అరే అజి। వీటికోసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి। కర్త అంటే నే, మనం తెలుగులో ప్రథమ విభక్తి అంటే ఏమొస్తుంది? డు మూవులు అని వస్తుంది కదా। ఇప్పుడు రామ్నే అని మనము వాడతాము, కానీ ఇక్కడ రామ్నే అంటే నే అంటే రాముడు అనే మీనింగ్లో వస్తుందన్నమాట। అలానే రాము లక్ష్మణ్ అంటే రాముడు మరియు లక్ష్మణులు అనే మీనింగ్లో కూడా తీసుకుంటాం। తర్వాత కర్మకారక్ అంటే కో అంటే నిన్ను కూర్చి గురించి అంటే నీ అనే మీనింగ్లో కానీ నువ్వు అనే మీనింగ్లో కానీ కు అనే మీనింగ్లో కానీ మనకు కర్మకారక్ అనేది వస్తుంది। కరణకారక్ అంటే సే కే ద్వారా అంటే తో చేత అనే మీనింగ్లో వస్తుంది। తర్వాత సంప్రదానకారక్ అంటే కేలియే అంటే కొరకున్కై। మనకు తెలుగులో చతుర్థి విభక్తులు ఏమొస్తుంది? మనకు ప్రత్యయము కొరకున్కై అని వస్తుంది కదా। తర్వాత ఆపాదానకారక్ అంటే సే అంటే వలన నుండి కంటే అనే మీనింగ్లో వస్తుంది। సంబంధకారక్ అంటే కా కే కి అంటే యొక్క అనే మీనింగ్లో వస్తుంది మెయిన్। ఈ కా కే కి అనేటివి హిందీ భాషకు ప్రాణం లాంటివమ్మ। కా కే కి అనేవి కంపల్సరీ హిందీ భాషలో వాక్య నిర్మాణంలో, ఇప్పుడు తెలుగులో మనము ఇది రాముని ఇల్లు అంటాం, కానీ హిందీలో అలా కాదు, రామ్ కా ఘర్ హై అంటాం, అంటే ఇది రాముని యొక్క ఇల్లు అంటే అక్కడ కంపల్సరీ కాకేకి అని వాడాలన్నమాట। ఇది ఒక సందర్భాన్ని బట్టి అంటే లింగవచనాన్ని అనుసరించి వాడతాము। తర్వాత అధికరణకారక్ అంటే మే పర్ అంటే మే అంటే లోపల, పర్ అంటే మీద అనే మీనింగ్ వస్తుంది। సంబోధనకారక్ అంటే ఇది సంబోధన
అంటే సంబోధన అంటేనే పిలవడం అనమాట. హే, అరే, అజీ. ఇక్కడ వాక్యంలో మనకు పేరాలు ఇచ్చేదండి. హే చిడియా తుమ్ కిత్నా మధుర్ గాతి హో. ఓ పక్షి, నువ్వు ఎంత అందంగా అంటే ఎంత మధురంగా పాడుతున్నావు కదా అని మనకి ఇక్కడ పేరాలు ఇచ్చారు కదా. కాబట్టి ఈ సందర్భాల్లో వాడతారనమాట. ఒకసారి ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే రిక్త స్థానంకి పూర్తి ఉచిత కారకంసే కీజియే. కొన్ని వాక్యంలో కొన్ని ఖాళీలు ఇచ్చారు, అవి మనం పూర్తి చేద్దాం అనమాట. రాజా సుందర్ మహల్ డాష్ రహతాత. ఇక్కడ మనం ఏ కారచిహ్నం ఉంచాలి? రాజా సుందర్ మహల్ మే రహతా థా. తర్వాత यात्रियों डैश अपने यात्रा वर्णन डैश महल डैश वर्णन किया. ఇక్కడ 3 డాష్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏ కారచిహ్నము ఉంచాలి చెప్పండి? యాత్రియోంనే అపనే యాత్రా వర్ణన్ మే అంటే యాత్రియం అంటే యాత్రికులు, అపనే యాత్రా వర్ణన్ అంటే తమ యొక్క యాత్రా వర్ణన్లో, మహల్ కే బారే అంటే మహల్ గురించి, వర్ణన్కి అంటే వర్ణించారు అని. తర్వాత రాజా డాష్ చిడియా డాష్ కభీ నహీ దేఖా. ఇక్కడ ఏ కారచిహ్నాలు ఉంచండి చెప్పండి? రాజానే చిడియాకో కభీ నహీ దేఖా. వెరీ గుడ్. ఇక్కడ ఏం పెట్టాలి? రాజా పక్కన నే పెట్టాలి, నే కారకు పెట్టాలి, చిడియా తర్వాత కోకాను పెట్టాలి. రాజానే చిడియాకో కభీ నహీ దేఖా అంటే రాజు పక్షిని ఎప్పుడూ చూడలేదు అని. తర్వాత చిడియా డాష్ సోనే డాష్ పింజరా బన్వాయా గయా. ఇక్కడ ఏ కారచిహ్నాలు ఉంచాలి? చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. పక్షి కొరకు బంగారం పంజరము చేయించబడింది అని. తర్వాత సబ్కో డాష్ लड़की डैश पूछा. सॉरी, सेवकों डैश लड़की डैश पूछा. सेवकों ने लड़की से पूछा. सेवकों ने అంటే ఇక్కడ నే కారక పెట్టాలి, లड़की తర్వాత సే కారక చిహ్నం పెట్టాలి, పూछा. सभी को समझ में है नम्मा? बच्चों, इस पाठ के संबंधित गृह कार्यों नोट कीजिए. पहला प्रश्न, मजदूरों और किसानों की दशा सुधारने के लिए हमें क्या करना चाहिए. అంటే శ్రామికులు మరియు రైతుల వాళ్ళ యొక్క దశను వాళ్ళ యొక్క అంటే దశ అంటే వాళ్ళ యొక్క ఇబ్బందిని సుధారణకేలి అంటే సరిచేయట కొరకు వాళ్ళ యొక్క పద్ధతిని అంటే పద్ధతి అంటే వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని సరిచేయట కొరకు హమే క్యా కర్నా చాహియే మనం ఏం చేయాలి. दूसरा प्रश्न, दूसरों के काम आने में ही जीवन का सच्चा सुख निहित है. इस बारे में अपने विचार बताइए. అంటే ఎదుటి వాళ్ళ యొక్క పనిలో సాయం చేయడంలోనే జీవితంలో నిజమైన సుఖం దాగి ఉన్నది. దీనిపై మీ అభిప్రాయము తెలపండి అని. पहला प्रश्न ఏంటి? मजदूरों और किसानों की दशा सुधारने के लिए हमें क्या करना चाहिए. दूसरा प्रश्न, दूसरों के काम आने में ही जीवन का सच्चा सुख निहित है. इस बारे में अपने विचार बताइए. అంటే ఎదుటి వాళ్ళకు సహాయం చేయడంలోనే జీవితంలో నిజమైన సుఖం ఉన్నది. దీనిపై మీ యొక్క అభిప్రాయం తెలపండి అని. ఇవి 2 ప్రశ్నలకు రేపు ఆన్సర్లు రాసుకోనండి అమ్మా. ధన్యవాద్.